నమస్తే టీఎం న్యూస్ కి స్వాగతం. యాలల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుండి యాలల మండల కేంద్రం వరకు రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి చిన్న చిన్న వాహనదారులు, ఆటోలు, బైక్పై వెళ్లేవారు, సామాన్య ప్రజలు కోరుతున్నారు. ప్రమాదకరంగా మారిన లోతట్టు గుంతలుగా పడిన ఈ రోడ్డును బాగు చేయండి సార్ అంటూ తాండూరు ఎమ్మెల్యే బయ్యాని మనోహర్ రెడ్డిని కోరారు. ఈరోజు యాలల్ మండలం నుంచి లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్ళాలంటే ఎందుకంటే పెద్ద పెద్ద వాహనాలు రాకపోవడం వల్ల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ అనేక సార్లు ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే బయ్యాని మనోహర్ రెడ్డి గారు కాబట్టి ఈ తెలుగు మీడియా తరపు నుంచి మేము కోరేది ఒకటే, ఈ ప్రజల తరపు నుంచి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఈ రోడ్డు మరమ్మతు చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యాలల్ లక్ష్మీనారాయణపూర్ నుండి రోడ్డు గుంతల మేఘం మారింది కదా, మరి దీని మీద ఎట్లా వాహనాలు నడపాలంటే, మీ చిన్న చిన్న వాహనాలు నడపాలంటే చూడండి, ఈ రోడ్డు నర్సాపురం నుంచి యాలల్ వరకు రోడ్ అయితే పూరా దరిద్రంగా ఉంది. ఇది ఏంటంటే రీసెంట్గా లారీలు చాలా నడుస్తున్నాయి కదా ఆర్బీఎల్ నుంచి, కాబట్టి రోడ్లు బాగుండే ఫస్ట్. ఇప్పుడే జర గుంతలు కానీ ఈ వాన పడినప్పుడు ఆటోలు నడపడం కానీ, బైక్ కూడా మొన్న కూడా యాక్సిడెంట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ యాక్సిడెంట్ అయిపోతే అక్కడే స్పాట్లో చనిపోయారు ఆయన ముందల. అది రోడ్ కారణం వల్లనే. ఈ రోడ్ బాగలేవు, రోడ్ బాగుంటే అలా జరిగేది కాదు కదా. మీ పనికిరా ఉంటాయి కదా చాలా 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 అండి. ఒకసారి బేరింగ్ కూడా పోయినాయి మాకు, ఎందుకంటే ఇది లారీ వెళ్ళే రూట్ కదా. ఇప్పుడు ఆర్బీఎల్ నుంచి లారీ ఎక్కువ వస్తుంది. మీరు ప్రజలను ఎక్కించుకొని వస్తుంటారు, మీకు భయంగా ఉంటుందా లేకపోతే ఎట్లా నడిపిస్తుంది? ఎందుకంటే ఏమైనా చెప్పలేము, ఎందుకంటే గుంతలు ఉన్నాయి కాబట్టి. మనము ఎలా మంచిగా నడిపినా కూడా రోడ్ బాగాలేదు. రోడ్ బాగుంటే ఏదైనా మంచిగా ఉంటుంది కదా. రోడ్ బాగుంటే. మీ పేరు? నా పేరు గణేష్ అండి. గణేష్. ఓకే 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 గణేష్, థ్యాంక్ యూ.